అసెంబ్లీ స్పీకర్ సీతారాంకు అస్వస్థత. ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం అస్వస్థతకు గురయ్యారు. నీరసంగా ఉండటంతో గురువారం రాత్రి శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రిలో చేరారు. 27 వారాల గర్భం తొలగింపునకు హైకోర్టు అనుమతి. ఢిల్లీకి చెందిన ఓ మహిళ భర్త ఇటీవల ఓ ప్రమాదంలో మరణించాడు. దానితో మనోవేదనకు గురయ్యి అనారోగ్యపాలు అవడంతో గర్భ విచ్ఛిత్తికి అనుమతించాలంటూ ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్ విచారించిన కోర్టు అందుకు అనుమతి ఇచ్చింది. ఏపీలో పాఠశాలలకు 10 రోజులు సెలవులు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఈ నెల 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయని జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు. విజయవాడ టీడీపీ ఎంపీగా మరొకరికి అవకాశం. రానున్న ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ను ప్రస్తుత ఎంపీ కేశినేని నానికి కాకుండా మరొకరికి ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. తిరువూరు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని కేశినేనిని చంద్రబాబు ఆదేశించారు. ఓటర్ నమోదుకు నేడే ఆఖరి తేదీ. సార్వత్రిక ఎన్నికలకు కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువు నేటితో ముగుస్తుంది. జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు, ఇప్పటి వరకు ఓటు హక్కు లేనివారు ఈసీఐ వెబ్సైట్లో లేదా తహసీల్దార్ కార్యాలయాల్లో ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.